యేసుక్రీస్తులో మీకు అందరికీ వందనాలు. ప్రతి ఆదివారం అనేక మంది అనేక సహవాసాలకి, అనేక చర్చెస్కి వెళ్తూ ఉంటారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో కొంతమందికి కొన్ని కొన్ని భ్రమలు పట్టుకున్నాయి. ఆ భ్రమలు ఏంటంటే, ఎక్కువ మంది జనం వచ్చే దగ్గరికి వెళ్ళటం అదొక భ్రమ. అక్కడ నిజంగా వాళ్ళు ఆత్మీయంగా మేలు పొందుతున్నారా లేదా అనేది వాళ్ళకే అర్థం కాదు. గమనించండి, ఎప్పుడైనా సరే మనుషులను చూసి మనుషులు వెళ్ళటం కాదు, కానీ మీకు ఎంతవరకు ఆత్మీయంగా మీరు బలపడుతున్నారు, ఎంతవరకు మీరు ఆత్మలో సిద్ధపడుతున్నారు దేవుని కొరకు, పరిశుద్ధ పట్టణానికి, పవిత్ర పట్టణానికి, అది చూసుకోవాలి. కానీ అక్కడ భ్రమలను బట్టి, అక్కడ డెకరేషన్స్ని బట్టి, అక్కడ హంగు ఆర్భటాలను బట్టి వాటిని చూసి మోసపోయి కనుక వెళ్తే తర్వాత రెండో రకట సమ్మలో ఇక్కడ భూమి మీద విడిచిపెట్టబడతారు. ఎందుకంటే ఆ డెకరేషన్ చూసి వెళ్ళేవాడు ఎప్పుడు కూడా ఆత్మ గురించి ఆలోచించుకోడు. కేవలం వాటిని చూసి తృప్తి పొంది నేను పెద్ద చర్చికి వెళ్ళి వచ్చాను అనే తృప్తి ఉంటుంది తప్ప నిజంగా హృదయంలో ఎటువంటి మార్పు మరి కలగదు. గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అనేక మంది భ్రమించబడుతున్నారు. మరి బ్రహ్మపరిచే ఆత్మ చేత భ్రమించబడి నష్టపోతున్నారు, మోసపోతున్నారు. మీరు ఎప్పుడైనా సరే ఆత్మీయంగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే కనుక మొదటగా మీరు బైబిల్ చక్కగా చదవండి. మీరు సొంతంగా మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. దేవుడు మీకు అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరైతే చర్చెస్ నడిపిస్తారో, పెద్ద పెద్ద సహవాసాలు నడిపిస్తారో, వాళ్ళందరూ కూడా మరి దేవుని దగ్గర నేర్చుకుని మరి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది దేవుని దగ్గర నేర్చుకుని ఆ తర్వాత పతనమై మనుషులను ఆకర్షించే విధంగా కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మొదటిగా మీరు తెలుసుకోవాల్సిన ఏంటంటే, మీరు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి అనేక ఆత్మీయ విషయాలు తెలుసుకోవచ్చు. మీరు ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. దేవుడు మీకు అనేక విషయాలు బయలుపరుస్తుంటాడు. అదే ఒకటే కాకుండా మరి అనేక మంది భక్తులు వాళ్ళ గురించి చరిత్ర చదవండి. వాళ్ళు ఏ విధంగా దేవునితో నడిచినారు అవన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే మరి ఆత్మలో దీనులే ఉంటారో వాళ్ళు ధన్యులు. ఆత్మీయ దీని లేని వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మీయ విషయాలు నేర్పితే హంగు ఆర్పడానికి పోకుండా మీరు జాగ్రత్త పడండి. లేకపోతే సాతాను చేత మీరు మోసపోతారు. ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించండి, మీరు మీ గృహంలో ఉండి చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ నేను ఉంటానని చెప్పినారు. కాబట్టి దేవుడు మీ కుటుంబంలో ఇద్దరున్నా సరిపోతుంది. మీరు ఏకీపించి ప్రార్థన చేసుకోండి, చక్కగా వాక్యం ధ్యానం చేయండి, సరిపోతుంది. అదే మరి గొప్ప మరి విశ్వాసము, అదే గొప్పదైనటువంటి సంఘం కూడా అవుతుంది. గమనించిన సంఘం అంటే విపరీతమైన జనం కాదు, కానీ ఇద్దరును కూడా సంఘమని ఒక మరి భక్తులు ఒక ఆయన చెప్తాడు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఇద్దరుంటే మీరు ప్రార్థన చేసుకోండి, అదే గొప్ప సంఘం.